హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 25 వరకు. ఆ 21 to 25. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే కనుక పశ్చాత్తాపము పునరుద్ధరణకు మూలం. హల్లెలూయా. మన అంశం ఏంటిది? పశ్చాత్తాపము పునరుద్ధరణకు మూలం. పునరుద్ధరణ అంటే ఏంటిది? రీస్టోరేషన్. హల్లెలూయా. అంటే మరి దేవుడు మనం కోల్పోయినవన్నీ కూడా దేవుడు మనకు తిరిగి అనుగ్రహించాలంటే కనుక మనకేముండాలి? పశ్చాత్తాపం అనేది ఉండాలి. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా కూడా మనం చూసుకుంటే కనుక మరి పశ్చాత్తాప పడడం ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు మరి యూదులకు చేయబోతున్నాడో మరి అది ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. ఇక్కడ 21వ వచనం నుంచి మరి 26వ వచనం వరకు కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ యోవేలు ప్రవక్త ఇక్కడ ఏం చెప్తుండు? దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఎలాంటి గొప్ప కార్యాలు మరి దేవుడు చేస్తున్నాడు అనేది 22వ వచనం నుంచి మరి 26వ వచనం వరకు కూడా మరి రాయబడింది. హల్లెలూయా. మరి దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నట్టు ఇక్కడ 22వ వచనంలో చూసుకుంటే కనుక పశువులారా భయపడకుడి, గడ్డి బిల్లలో పచ్చిక మొలుచును. హల్లెలూయా. మరి పశువులకు ఏం మొలుస్తుందంట? గడ్డి బిల్లలో పచ్చిక మొలుస్తుందంట. ఇక చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును సమృద్ధిగా ఫలించును. హల్లెలూయా. మరి అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు అన్ని కూడా ఏమైతుందంటే సమృద్ధిగా ఫలిస్తుందంట. హల్లెలూయా. అంత ముందుకు మరి యూదులు చేసిన కొన్ని పొరపాట్లను బట్టి మరి దేవుడు ఏం చేశాడు? దేశమును శపించాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు ఏం పలుకుతున్నాడు? మరి పశువుల కోసం ఏం మొలుస్తుందంట? పచ్చ గడ్డి మొలుస్తుందంట. అంజూరపు చెట్లు, ద్రాక్ష పండ్లు మరి ద్రాక్ష చెట్లు మరి సమృద్ధిగా ఫలిస్తాయంట. హల్లెలూయా. ఇక తర్వాత సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మళ్ళీ ఇక్కడ ఏం వాగ్దానం చేస్తుండు? తొలకరి వర్షమును కడవరి వర్షమును. మరి పూర్వము అంటే మరి ముందు ఇశ్రాయేలీలకు ఎలాగైతే మరి తొలకరి వర్షము కడవరి వర్షం అంటే మరి 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 ఎలాగైతే ఉండేదో అలాగనే మరలా తిరిగి మరి తొలకరి వర్షము కడవరి వర్షము మళ్ళా కురిపిస్తా అంటున్నాడు. అంటే మరి యూదులు కోల్పోయినవి వాళ్ళు చేసిన పాపమును బట్టి మరి యూదులు కోల్పోయిన వాటిని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? తిరిగి అనుగ్రహిస్తా అంటున్నాడు. అని అయితే ఎప్పుడు మనం కోల్పోయిన వాటిని మరి దేవుడు ఎప్పుడు తిరిగి అనుగ్రహిస్తాడు? హల్లెలూయా. మరి ఇక్కడ
మనం చూసుకుంటే కనుక మరి మరి దేవుడు మనం కోల్పోయిన వాటిని ఎప్పుడు దేవుడు తిరిగి అనుగ్రహిస్తాడంటే ఇదే అధ్యాయంలో ఇదే యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువు. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ యోవేలు ప్రవక్త అందరినీ పిలుస్తున్నాడు. పెళ్లి కుమారుడు కానీ, పెళ్లి కుమార్తె కానీ, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు అందరు కూడా వచ్చి పశ్చాత్తాపపడండి అని చెప్తున్నాడు. ఎందుకంటే కనుక మరి పశ్చాత్తాపడితే కనుక దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ 13వ వచనంలో ఉంది, మీ దేవుడైన యెహోవా కర్ణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడినై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. మరి దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు కర్ణ వాత్సల్యములు అయిన వాడు. హల్లెలూయా. మరి శాంతమూర్తి, హల్లెలూయా, అత్యంత కృపగైన వాడు. కాబట్టి మరి మనం పశ్చాత్తాపడితే దేవుని తట్టున తిరిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తిరిగి మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నినివే ప్రాంతం గురించి చూసుకుంటే కనుక మరి యోనాతో దేవుడు మరి ఏం ప్రకటన చేయించాడు? నినివే ప్రాంతం గురించి 40 దినాల్లో మొత్తం ఈ పట్టణంను నాశనం చేస్తా అని చెప్పి ప్రకటన చేయించాడు. అయితే ఈ నినివే ప్రాంతము మరి మారు మనసు పొంది మరి పశ్చాత్తాప పడ్డందుకు దేవుడు ఏం చేశాడు? మరి దేవుడు రప్పిస్తా అని చెప్పిన కీడుని మరి దేవుడు రప్పించకుండా ఆపేశాడు. హల్లెలూయా. కనికరపడి. హల్లెలూయా. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనుక కనికర సంపూర్ణుడు మన దేవుడు. హల్లెలూయా. మరి దేవునికి మనల్ని శిక్షించాలన్న ఆశ ఏమని ఉంటుందా? దేవునికి ఏముండదు. హల్లెలూయా. దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఎందుకు? ఏ ఉద్దేశంతో శిక్షిస్తాడు? మనం నాశనం కావాలని దేవుడు శిక్షిస్తాడా మనల్ని? లేదు. అవునా? హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం సరిగావడం కోసం దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు, అంతే. అవునా? హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు. కానీ నాశనం కావాలని చెప్పి దేవుడు శిక్షిస్తాడా? లేదు. హల్లెలూయా. మరి లవోదిక సంఘంతో యేసు ప్రభువు అంటాడు కదా, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను అంటాడు. హల్లెలూయా. అంటే మరి మనల్ని మనం సరి చేసుకోవడం కోసం, మనం సరిగ్గావడం కోసమే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని శిక్షిస్తున్నాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. కానీ మనం నాశనం కావాలని దేవుడు శిక్షించట్లేదు. హల్లెలూయా. మరి మన దేవుడు మరి చాలా ప్రేమ స్వరూపి మన దేవుడు. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మన కోసం ఏం చేశాడు దేవుడు? ఆయన ప్రాణమును పెట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రాణం కంటే కూడా దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరి దేవుడు మనల్ని శిక్షించడానికి దేవుడు ఇష్టపడతాడా? లేదు. హల్లెలూయా. మనం శిక్షించడం, మనం బాధపడుతుంటే దేవుడు చూసుకుంటుంటాడు అంటారా? లేదు. చూసుకుంటా ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. కానీ మనం సరిగా కావడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? కొన్ని శ్రమలకు వదులుతున్నాడు దేవుడు.
కానీ మన దేవుడు మరి ప్రేమ సంపూర్ణుడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ యోబేలు ప్రవక్త ఏం చెప్తున్నాడు, మరి యెహోవా కర్ణవాస్యమును గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడైన దేవుడే, మరి అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడని చెప్తున్నాడు. కాబట్టి మరి ఏం చేయాలంట, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. మరి యూదులు మరి ఎట్లా మరి దేవునికి వాళ్ళ బాధను ఎట్లా వ్యక్తపరిచేవారంటే కనుక ఆ రోజులలో ఏం చేసేటోళ్ళు, బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని బూడిద పోసుకుంటూ మరి అంగలార్చేవారు. అయితే ఇప్పుడు ఇక్కడ యోబేలు ప్రవక్త ఏం చెప్తున్నాడు, మీరు బట్టలు చింపుకోవడం కాదు, ఇప్పుడు ఏం చింపుకోవాలంట, హృదయమును చింపుకోవాలంట. హల్లెలూయా. అంటే హృదయమును చింపుకోవడం అంటే ఏంటిది, పశ్చాత్తాపడడం. హల్లెలూయా. ఇప్పుడు మరి దావీదు మరి 51వ కీర్తనలో దావీదు అంటాడు కదా, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలియాగం అంటాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన బలియాగం విరిగి నలిగిన హృదయం అంటే, మరి విరిగి నలిగిన హృదయం అంటే ఇప్పుడు కొన్నిసార్లు మరి ఉన్న బాధలను బట్టి హృదయం నలిగిపోతుంది. అయితే మరి 51వ కీర్తనలో మరి దావీదు చెప్తుంది ఏంటంటే కనుక పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయం. మరి 51వ కీర్తన అంతా కూడా దావీదు ఎట్లా రాసిండు, పశ్చాత్తాపంతో, ఆయన బెత్షెబతో చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపంతో రాసిన కీర్తన 51వ కీర్తన. హల్లెలూయా. అంటే మరి అక్కడ విరిగి నలిగిన హృదయము అంటే మరి పశ్చాత్తాపడిన హృదయం. హల్లెలూయా. అంటే హృదయములను చింపుకోవడం అంటే ఏంటిది, పశ్చాత్తాపడడం దేవుని దగ్గర. హల్లెలూయా. మరి హృదయంలో ఉన్న మరి బాధ అంతా కూడా కుమ్మరించడం. హల్లెలూయా. మరి పాపమును దేవుని దగ్గర ఒప్పుకోవడం. హల్లెలూయా. మరి మనం పశ్చాత్తాప పడితే గనక మరి ఇక్కడ దేవుడు మరి ఏం చేస్తా అంటున్నాడు, ఇక్కడ 21వ వచనం నుంచి మరి 26వ వచనం వరకు కూడా మనం చూసుకుంటే గనక మరి పశ్చాత్తాప పడితే మరి యూదులు కోల్పోయినవన్నీ కూడా తిరిగి దేవుడు అనుగ్రహిస్తా అంటున్నాడు. హల్లెలూయా. అంటే మనం పశ్చాత్తాప పడితే గనక ఇప్పుడు కొన్ని ఆశీర్వాదాలు ఎందుకు ఆగిపోతూ ఉంటాయి, మనం చేసిన కొన్ని పొరపాటులను బట్టి. హల్లెలూయా. దేవుడు మరి ఆ పొరపాట్లను సరి చేసుకోవడం కోసం దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వాదాలు ఆపుతా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు అన్ని రకాలుగా మనం ఏ పొరపాటు చేసినా కూడా చూసి చూడకుండా వదిలేసి మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నా అనుకో, మనం ఏం పొరపాటు చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుందా? తెలియదు కదా. కాబట్టి మన పొరపాటు మనకు తెలియడం కోసం, మన పొరపాటు మనం తెలుసుకోవడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు, ఆశీర్వాదాన్ని ఆపుతున్నాడు. హల్లెలూయా. మన పొరపాటు మనం తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే గనక మనం కోల్పోయినవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తా అంటున్నాడు. ఇంకా మనం ఇక్కడ 25వ వచనంలో చూసుకుంటే గనక, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అన్న నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు కడుపార తిని తృప్తి పొంది మరి మీ కొరకు మరి వింత కార్యములు జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు ఏం చేస్తా అంటున్నాడు, ఇక్కడ నేను పంపిన మిడతలు. ఇప్పుడు ఇక్కడ దేవునికి ఒక మహాసైన్యం ఉంది ఇక్కడ. హల్లెలూయా. మరి దేవునికి ఉన్న మహాసైన్యం ఏంటిదంట, మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా దేవునికి ఏంటంటే మహాసైన్యం అంట. హల్లెలూయా. మరి యూదుల పంటను మరి తినివేయడానికి దేవుడు మరి సైన్యమును దేవుడు పంపించాడంట. హల్లెలూయా. అయితే మరి యూదులు మారు మనసు పొందితే గనక దేవుడు ఏం చేస్తా అంటున్నాడు, మరి ఆ చీడ పురుగులు, పసరు పురుగులు, గొంగరు పురుగులు, మిడతలు ఇవన్నీ కూడా తినేసిన పంటను దేవుడు ఏం చేస్తా అంటున్నాడు, మరలా ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి మనకి ఏం నష్టం ఇంతవరకు, మరి మనకి ఏం నష్టమైతే జరిగిందో మనం పశ్చాత్తాప పడితే కనుక
ఆ నష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు, ఆ కోల్పోయిన దాన్ని తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే మరి మనం ఎంతైతే కోల్పోయినామో అంతే ఇస్తాడంటారా దేవుడు? హల్లెలూయా. ఎంత అయితే కోల్పోయినామో అంతే ఇస్తాడా? లేదు కదా. హల్లెలూయా. ఇంకా అధికంగా ఇస్తాడు. ఇప్పుడు యోబు గురించి చూసుకుంటే ఆయన ముందు తూర్పు దిక్కున్న దేశాల్లో ధనవంతుడు. హల్లెలూయా. ముందు 500 జతలు ఎడ్లుండే, తర్వాత మరి 7,000 గొర్రెలుండే, 3,000 ఒంటెలుండే. తర్వాత ఏమైపోయింది, 1000 జతలు ఎడ్లు అయిపోయినాయి, తర్వాత 7,000 మరి 14,000 ఒంటెలు అయిపోయినాయి, 14,000 గొర్రెలు అయిపోయినాయి. అది 6,000 ఒంటెలు అయిపోయినాయి. అంటే మరి అన్ని కూడా డబల్, మరి కోల్పోయిన దానికంటే కూడా రెట్టింపు పొందుకున్నాడు. హల్లెలూయా. అలాగే మరి నెబుకద్నెజర్ రాజు కూడా మరి ఇక్కడ దానియేలు గ్రంథంలో చూసుకుంటే కనుక, దానియేలు గ్రంథములో ఇక్కడ దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో చూసుకుంటే కనుక 36వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనం. చదువు. 36వ వచనం 36. చాలు. హల్లెలూయా. మరి నెబుకద్నెజర్ రాజు గర్వించినందుకు దేవుడు ఏం చేశాడు, 7 కాలాలు మరి పశువులాగా గడ్డి మేపించాడు. అయితే ఈ నెబుకద్నెజర్ రాజుకు ఎప్పుడైతే మరి మారు మనసు కలిగిందో, మరి దేవుడే మరి సర్వశక్తి మంతుడు అని చెప్పి ఎప్పుడైతే దేవుని స్తుతించిండో, అప్పుడు ఏమైంది, తిరిగి ఆయన బుద్ధి మళ్ళీ ఆయనకు వచ్చింది. తర్వాత రాజ సంబంధము ప్రభావము, మరి ఘనత, తేజస్సు మరి తిరిగి కలిగింది. అయితే మరి ఏదైతే పోగొట్టుకున్నాడో అంతే పొందుకున్నాడు అంటే లేదు. ఇక్కడ చివరి లైన్లో ఏం చెప్తున్నాడో, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. హల్లెలూయా. మరి ఆయన రాజ్యం ఆయన స్థిరపడినప్పుడు ఏమైందంటే మరి ఎక్కువ ఘనత నొందిండండి. హల్లెలూయా. అంటే ముందు కూడా మరి చాలా ఘనత పొందిన వ్యక్తి నెబుకద్నెజర్ రాజు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో చూసుకుంటే కనుక రాజులకు రాజు అని చెప్పి మరి ఇద్దరు గురించి రాయబడ్డది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలోనేమో యేసు ప్రభు గురించి మరి రాయబడింది రాజులకు రాజు అని. మరి దానియేలు గ్రంథంలో రాజులకు రాజు అని చెప్పి మరి దానియేలు ఎవరిని అన్నాడు అంటే కనుక నెబుకద్నెజర్ రాజుని అన్నాడు. ఇక్కడ మరి ఇదే దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 37వ వచనం చూడండి. రెండో అధ్యాయం 37వ వచనం. 37 37 237. చాలు. హల్లెలూయా. మరి భూలోకంలో ఉన్న రాజులకు నెబుకద్నెజర్ ఏమై ఉన్నాడంటే రాజు అయి ఉన్నాడంట. హల్లెలూయా. మరి ముందే మరి నెబుకద్నెజర్ రాజుని దేవుడు ఏ స్థానంలో పెట్టాడు, ఈ లోకంలో ఉన్న రాజులకి రాజుగా పెట్టాడు. హల్లెలూయా. అయితే మరి ఆయన ఎప్పుడైతే గర్వించిండో దేవుడు ఏం చేశాడు, మరి గడ్డి మేపించాడు 7 కాలాలు పశువులాగా. అయితే ఎప్పుడైతే ఆయనకు మారు మనసు కలిగిందో అప్పుడు తిరిగి ఏం జరిగింది,
మరి పొందిన మరి ఆయన కోల్పోయిన ప్రభావం కంటే కూడా, కోల్పోయిన ఘనత కంటే కూడా తిరిగి ఎక్కువ ఘనత పొందుకున్నాడు. హల్లెలూయా. ఎక్కువ మరి ఎక్కువ ప్రభావం పొందుకున్నాడు. అంటే మన దేవుడు ఎలాంటి మరి దేవుడు అంటే గనక, మనం కోల్పోయిన దానికంటే మరి అధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి అయితే మనం కోల్పోయిన దాన్ని తిరిగి దేవుడు మనకు ఎప్పుడు ఇస్తాడు అంటే గనుక, మరి దేవుడు మనకు ఎప్పుడు ఇస్తాడు? మనం కోల్పోయిన దాన్ని తిరిగి దేవుడు మనకు ఎప్పుడు ఇస్తాడు? మనం పశ్చాత్తాపడ్డప్పుడు. హల్లెలూయా. మనం చేసిన ప్రతి పొరపాటును బట్టి మరి దేవుని దగ్గర మనం పశ్చాత్తాప పడితే గనుక, మరి దేవుని దగ్గర ఒప్పుకుంటే, మరి పశ్చాత్తాప పడితే గనుక, మరి దేవుడు ఏం చేస్తాడు? మనం కోల్పోయిన దానికంటే కూడా రెట్టింపు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం కోల్పోయిన దానికంటే కూడా రెట్టింపు మనం పొందుకోవాలి. హల్లెలూయా. అంటే కనుక మరి మనం చేయాల్సిన పని ఏంటిది? పశ్చాత్తాప పడడం. హల్లెలూయా. మరి ఏ విషయంలో ఎక్కడైతే పొరపాటు, దాన్ని బట్టి మరి చేసిన పొరపాటును బట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర పశ్చాత్తాప పడాలి. హల్లెలూయా. మన వస్త్రములు కాకుండా ఏం చింపుకోవాలంట? హృదయమును చింపుకోవాలంట. హల్లెలూయా. అంటే మరి దేవుని దగ్గర మనం పశ్చాత్తాప పడితే గనుక, మరి మనం కోల్పోయిన దానికంటే కూడా మరి రెండంతలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి దేవుడి వాక్యాన్ని ఫలింపజేయును గాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. కృపా కనికరం కలిగిన మా ప్రభా, యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా, మరి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో మరి కోల్పోయిన దానికంటే కూడా తండ్రి మరి రెట్టింపుగా ప్రభావిసి మరి ఇస్తాను నువ్వు సెలవిచ్చావు ప్రభావిసి తండ్రి. అయితే ఎప్పుడు ప్రభా, మరి ఎప్పుడు తండ్రి దేవా, మరి మేము కోల్పోయిన దానికంటే కూడా రెట్టింపుగా నువ్వు మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తావు అంటే కనుక ప్రభావిసి తండ్రి, మేము పశ్చాత్తాప పడినప్పుడే ప్రభావిసి తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా, మా హృదయములను తండ్రి నీ సన్నిధిలో చింపుకున్నప్పుడే ప్రభావిసి తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి దేవ, మరి మేము మారు మనసు పొందినప్పుడే ప్రభావిసి తండ్రి. కాబట్టి ప్రభా, మరి మేము అందరం కూడా ప్రభావిసి తండ్రి దేవ, మరి రెండంతలుగా కోల్పోయిన దానికంటే కూడా రెండంతలుగా ఆశీర్వదింపబడిలావున తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి, మరి మేము అందరం కూడా ప్రభావిసి తండ్రి దేవా, మరి పశ్చాత్తాప పడి మరి మారు మనసు పొందే వారంగా మేము ఉండాలని మీరు సహాయం చేయండి తండ్రి దేవా. యేసయ్యా తండ్రి, ఇక్కడ మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.